ప్రేమన సహోదరి సహోదరులారా, ప్రభునామమున మీకు వందనాలు. వాక్యం కొరకై పాత నిబంధన గ్రంథంలో సామెతల గ్రంథం 'చివరి అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. 31వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. అందం మోసకరం, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రియమైన వారలారా, ఈ సామెతల గ్రంథాన్ని గమనిస్తే ప్రారంభములో చూద్దాం. మొదటి అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. చూడండి, ప్రారంభంలో ఎలాగూ ప్రారంభింపబడిందో. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందును, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు అని ప్రారంభములో జ్ఞానము వివేకము లేని వారికి వివేకము కోసము, జ్ఞానము లేని వారికి జ్ఞానం బుద్ధి కలిగించటానికని ప్రారంభము జ్ఞానము గురించి ప్రారంభమైంది. ముగింపు ఒక స్త్రీని గురించి, ఆమె భౌతిక స్థితి గురించి చెప్పబడి ముగించబడింది కదా. ఈ 2 వచనాలు కూడా మొదటి అధ్యాయము 2వ వచనం మనం చదివింది. 31వ అధ్యాయము చివరి వచనం కంటే ముందు వచనం 30వ వచనం చదివాం. ప్రారంభము జ్ఞానముతో ప్రారంభమైన ఈ సామెతలు ఒక స్త్రీ యొక్క భౌతిక స్థితిని, అందాన్ని గూర్చి అందాన్ని గూర్చి చెప్పబడి ముగింపబడింది. ఈ కాలం కూడా ఎండాకాలం కదా, పెళ్ళిళ్ళ సీజన్ కదా. ఈ సీజను వివాహాలు జరిగే సీజన్, పెళ్ళిళ్ళ కాలం. ఈ పెళ్ళిళ్ళ సంబంధాలు చూసే సందర్భంలో కదా అబ్బాయిల గురించి అమ్మాయిల గురించి మాట్లాడుకుంటుంటారు. అబ్బాయి బాగున్నాడు లేదా అమ్మాయి బాగుంది, అమ్మాయి బాగుంటే అబ్బా అమ్మాయి బలి ఉంది అని మాట్లాడుకుంటారు. ఆస్తి లేకుండా అమ్మాయి బాగుంది అనుకోండి, ఏం లేకుండా కొంచెం ఎర్రగుందని అమ్మాయి చేసుకుంటున్నారు, లేకుంటే ఏముంది అంటారు కదా. అదే బాగా ఆస్తి అన్నీ బాగుండి అమ్మాయి ఏం బాగలేదు అనుకో, డబ్బు చూసి చేసుకుంటున్నారు అంతే తప్ప ఏముంది అక్కడ, డబ్బు గురించే అని కదా మాటలు. అంటే మనుషుల్లో జరిగే మాటలు చెప్తున్నాను. ఇంకా మన పల్లెటూరులో మాట్లాడే మాటలు ఏంటంటే, నేను ఇందాక చదువుకున్న వచనాన్ని గురించిన సందర్భం గురించి చెప్పబోతున్నాను అనమాట. ఈ పెళ్ళిళ్ళ సందర్భాలలో అందాల గురించి మాట్లాడదు, అందమేమి కడుక్కొని తాగుతావా అంటున్నారు. అవునా, విన్నారా మీరు? పల్లెటూరులో అంటుంటారు కదా, ఎట్లుండే అమ్మాయి అంటే ఎట్లుంటే ఉంది, ఏం కడుక్కొని తాగుతారా అందాన్ని అని మాట్లాడుతుంటారు. అంటే లోకంలో జరిగే విషయాలే చెప్తున్నాను, నేనేం కల్పించినవి కాదు కదా. ఇట్లా రకరకాల ఆలోచనలు ఉన్నాయి మనుషుల్లో, లోకంలో, మనలోనే. గ్రంథములో కూడా చెప్పబడే వాక్యాలు, రాయబడిన వాక్యాలు, ప్రభు ఉద్దేశాలు ఒక రకంగా ఉన్నాయి, మాట్లాడి చెప్పేవారి ఉద్దేశాలు ఒక రకంగా ఉన్నాయి. అదే మనం చూడబోతున్నాం ఏందని. దీని ఈ 30వ వచనం యొక్క అర్థం ఏందో ఒక అరగంటలో తెలుసుకుందాం మనం. చాలామంది వాక్యాలు చెప్తుండగా గమనిస్తున్నాను నేను కూడా. వాక్యం చెప్తుంటారు సేవకులు, పెద్దలు. వాక్యం అయిపోయిన తర్వాత కిందికి వస్తారు.
మనం వందనాలు అన్న, వందనాలు బ్రదరు, వందనాలు సార్ అని చెప్పిన తర్వాత మనతో కలుసుకుంటారు వాళ్ళు. చెప్పినప్పుడు వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పింటారు ఏమని, నీకు ఏమున్నా వేస్టే, నువ్వు ఎంత చదివినా, ఎంత డబ్బున్నా, ఏ ఉద్యోగాలు చేసినా, నీకు ఏమున్నా ప్రభువు లేకపోతే వేస్టే అని ప్రభు గురించి చెప్తూ, ఈ లోకంలో ఏది ఉన్నది నీకేం నేను పరలోకానికి తీసుకువెళ్ళదు, అది ఉపయోగపడదు అన్నట్టు మాట్లాడి చెప్తారు వాక్యాలన్నీ. దిగి వచ్చిన తర్వాతనే మనం వందనాలు చెప్పి సేకండ్ ఇవ్వగానే, బ్రదర్ మీరేం చేస్తారు అని అడుగుతారు వెంటనే. కింది దివసనే మీరేం చేస్తారు? అంతవరకు ఆ ఉద్యోగాలు మనం చేసే పని అంతా వృధా అని చెప్పింటారు స్టేజ్ మీద వాళ్ళే. ఎందుకంటే నేను గమనించినాను కాబట్టి. వాళ్ళంతా చెప్పి వచ్చినారు, కిందికి వందనాలని పలకరి సేకండ్ ఇస్తే మీరేం చేస్తారు ఏంటని మళ్ళీ ఆ ఉద్యోగాల గురించి అడుగుతారు వాళ్ళు. అంతవరకు దాన్ని వ్యతిరేకించిన దాని అంటే దీని ముందు ఏది పనికిరాదని చెప్పిన వాళ్ళు మళ్ళీ దాన్నే మాట్లాడతారు రెండవ మాటలోని వందనాల తర్వాత. ఇంకా చదువు నాకు తెలిసిన వాళ్ళే, నాతో తిరిగిన వాళ్ళే, కొంతవరకు నా దగ్గర నేర్చుకునే వాళ్ళే ఉన్నారు కొందరు సహోదరులు. చదువు విషయానికి వస్తే ఏం చదువుకున్నా వేస్టే, నీకు ఈ చదువు లేకుంటే అని మాట్లాడతారు. వాళ్ళే మాట్లాడిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు సేవకులు అయినారు కొందరు, బెంగళూరు అక్కడ సేవకులుగా పనిచేస్తున్నారు. అంతవరకు ఏదన్నా చదివింటే ఎంటెక్లు బీటెక్లు వాళ్ళు ఇదంటే ఏం చదివితే ఏముందన్నా, ఇది చదవాల ముందు అంటారు. ఇప్పుడు వాళ్ళే సేవకులని పేరు పెట్టుకొని కింద బీటెక్, ఎంటెక్, ఎంటీహెచ్, ఇంకా పిహెచ్డీ అని వాళ్ళే రాసుకుంటున్నారు. మళ్ళీ అంతకుముందు వాళ్ళే చదువులో ఏం లేదు, ఇది ఇంత ఏం లేదంటున్నారు. వాళ్ళే మళ్ళీ ఈ చదువు రాసుకోవడంలే, బీటెక్, ఎంటెక్, ఎంటీహెచ్, ఎండి, దేంట్లో పిహెచ్డీ కూడా చేసినామని వాళ్ళే రాస్తున్నారు. అంటే బోధించే బోధలకు మాట్లాడే కింద దిగి వచ్చిన తర్వాత చెప్పే వాటికి చాలా తేడా ఉంది. బోధించే వాక్యాలకు, చెప్పే మాటలకు, అనుసరించే వాటికి చాలా వ్యత్యాసం ఉంది ప్రియమైన వారలారా. ఇప్పుడు మనం చదువుకున్న వచన భాగం కూడా కొంత విచిత్రమైనది, చిన్న ఇది ఉంది దీంట్లో. చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అన్నాడు. ఏంటి ఈ అందము మోసకరం? చాలామంది దీని గురించి మాట్లాడుతుండగా నేను కూడా వింటున్నాను. కానీ వారి దగ్గర లేనప్పుడు మాత్రమే ఇతరులను ఒక ద్వేషపూరితంగా మాట్లాడినప్పుడే ఏమందం ఉంటే ఏముంది, బైబిల్లో ఉంది అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని, అట్లా వ్యతిరేకంగా వారిని ద్వేషించడానికి ఉపయోగిస్తున్నారు తప్ప వాక్యాలను ప్రేమించడానికి వినియోగించడం లేదు. చూడండి బైబిల్లో ప్రభు ఏమన్నాడో చూడండి. ఆది కాండంలో చూడండి, అక్కడక్కడ ఇద్దరు ముగ్గురిని మీకు ఉదాహరణలు చూపిస్తాను. ఆది కాండము 12వ అధ్యాయము, ఆది కాండము 12వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. ఆది కాండము 12వ అధ్యాయం 11వ వచనం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. అబ్రాహాము దృష్టిలో శారా ఎట్లా ఉంది? చక్కనిది అని చెప్తున్నాడు. 14వ వచనాన్ని చూద్దాం. 14వ వచనం ఇదే, 12:14. అబ్రాహాము ఐగుప్తులో ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూచిరి. అబ్రాహాము దృష్టిలో శారా ఎట్లా ఉంది? చక్కనిది. అబ్రాహాముకు తన భార్య కాబట్టి తనకు అందంగా కనపడవచ్చు, కానీ ఈ ఐగుప్తులకు కూడా ఎలా కనపడుతుంది? ఆమె మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూచి వారి దృష్టిలో కూడా మిక్కిలి సౌందర్యంగా ఉంది ఆమె. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు రాస్తున్నారు కదా? ప్రభువే తన ఆత్మ ద్వారా మోషేకు ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు వారు ప్రయాణిస్తుండగా మోషేకు అనుమతి ఇవ్వగా ఆది కాండం మొదలుకొని ద్వితీయ దేశకాండం వరకు 5 కాండాలు ధర్మశాస్త్ర గ్రంథాన్ని రచిస్తున్నాడు ఆయన. ఎవరు ఇచ్చినారు అనుమతి? మోషే శారాయిని చూడలేదు కదా.
ఎలాగూ ప్రభువే మోషే ద్వారా రాయిస్తున్నాడు. మిక్కిలి చక్కనిది ఒక సంఘటన జరిగింది, ఆమె అందాన్ని గురించి ఒక సంఘటన జరిగింది ఐగుప్తు దేశములో అని మోషే ద్వారా ప్రభువు తెలియజేస్తున్నాడు. శారాయి అబ్రాహాము కంటే 10 సంవత్సరాలు చిన్నది. శారాకు 90 సంవత్సరాలు ఉండగా, అబ్రాహాముకు 100 సంవత్సరాలు ఉండగా ఇస్సాకు వారికి జన్మించినాడు కదా. ఇదే 12వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. చూడండి, ఇదే 12వ అధ్యాయం 4వ వచనం, ఆది కాండము. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. అబ్రాహాము వయసు ఎంత? 70 ఏళ్ళ ఈడు గలవాడు. అబ్రాహాముకు 12వ అధ్యాయంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 70 ఏళ్ళు ఉన్నాయి. అంటే శారాయికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 60 ఏళ్ళు ఉన్నాయి ఆమెకు. 60 ఏళ్ళ వయసులో, అట్ ద ఏజ్ ఆఫ్ 60 కదా, 60 ఏళ్ళ వయసులో ఆమె అందాన్ని గురించి రాయబడింది. పరలోకము నుండి ప్రభువే అనుమతించి ఆమె గురించి రాయిస్తున్నాడు కదా. మిక్కిలి చక్కనిది, మిక్కిలి చక్కనిది. చూడండి, ఇదే ఆది కాండము 24వ అధ్యాయము. చూడండి, ఆది కాండము 24వ అధ్యాయము లేదా అంతకంటే ముందు ఇంకొక సంఘటన కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే ఆది కాండం 20వ అధ్యాయం. చూడండి, ఆది కాండం 20వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. చూడండి, 20వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు అబ్రాహాము దక్షిణ వాడవు సుమా అని చెప్పాను. అయితే ప్రభువా, ఇటు నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతను నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతను నా అన్న నేను. చాలండి, ఎందుకు మీరు ఇలాగ చెప్పుకుంటున్నారంటే అబ్రాహాము శారాలు, ఆ శారాను బట్టి, ఆమెను బట్టి ఏమైనా అబ్రాహాము చంపి భార్య అని చెప్తే ఆమె అందంగా ఉంది కాబట్టి, మిక్కిలి చక్కనిది కాబట్టి ఆయనను చంపి ఆమెను తీసుకొని వెళ్తారనే భయంతో వారిరువురు ముందే మాట్లాడుకుంటున్నారు. 12వ అధ్యాయంలో అదే సంఘటనే, 20వ అధ్యాయంలో అదే సంఘటనే. అక్కడ ఫరో రాజు దగ్గర ఉన్నారు, ఇక్కడ కాదేశునకు వచ్చినప్పుడు రాజు దగ్గర మాట్లాడుతున్నారు. శారాను బట్టి నన్ను చంపుతారేమో, ఆమె అందంగా ఉంది అని చెప్పి, నన్ను చంపితే నా ప్రాణం పోతే ఆమె ఒంటరిది అయిపోతుంది, నాకు భార్య లేకుండా పోతుంది, భర్త లేకుండా ఆమెకు వెళ్తుంది, నేను చనిపోతానని అబ్రాహాము, ఆమెను బట్టి ఆయనను చంపుతారేమో అని వారిద్దరూ ముందే బయలు వెళ్లే ముందే మాట్లాడుకున్నారు. మన ఇద్దరం ఇలాగ చెప్పుకుందాం. కారణం ఏంటి? ఆమె మిక్కిలి చక్కనిదని కదా. రెండోసారి కూడా ఆమె గురించి ఆ సంఘటన చెప్పబడింది. ఇప్పుడు 24వ అధ్యాయం చూద్దాం. చూడండి, 24వ అధ్యాయం, ఆది కాండం 24వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఎవరి గురించి అంటే రిబ్కా గురించి, అబ్రాహాము కోడలైన రిబ్కా గురించిన మాటలు. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. రిబ్కా కూడా ఎటువంటిదంట? మిక్కిలి చక్కనిది కదా. ప్రభు పరలోకం నుండి అనుమతి ఇవ్వగా శారాను గురించి మిక్కిలి చక్కనిదని మోషే రచించాడు ఆత్మ ద్వారా. అలాగే రిబ్కాని గురించి కూడా మిక్కిలి చక్కనిది అని చెప్తున్నాడు ఆయన. ఇదే ఆది కాండంలో ఇద్దరు అయిపోయినారు కదా. మూడో ఆమెను గురించి కూడా చూద్దాం. చూడండి, 29వ అధ్యాయము, ఆది కాండము 29వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. ఆది కాండం 29:17. లేయా జబ్బు కళ్ళు గలది అని ఆమె గురించి చెప్పాడు. రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను అని వారిద్దరి గురించి శారా రిబ్కాలు మిక్కిలి చక్కనిది అన్నాడు.
రాహేలు గురించి ఇంకొక పదం ఎక్కువ వినియోగించాడు కదా, రాహేలు రూపవతియు సుందరి అయి ఉండేను అని రాహేలు యొక్క భౌతిక స్థితిని, ఆమె అందాన్ని గురించి చెప్తున్నాడు. రూపవతి, సుందరి. ముగ్గురు స్త్రీల గురించి అక్కడక్కడ చాలా మందిని గురించి చెప్పబడింది, కానీ మనం ముగ్గురు స్త్రీల గురించి చూసాం ప్రియమైన వారలారా కదా. వారి రూపం మిక్కిలి చక్కని వారు, అందమైన వారు కదా, సుందరులు. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం చూడండి, 9వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. సౌలు అనున ఒక కుమారుడు, అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండేను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలులో అతని ఇశ్రాయేలులో అతనికి అతని పాటి సుందరుడు ఒకడును లేడు అంట. అక్కడ సౌలు గురించిన సౌందర్యం కదా, అసలు ఇశ్రాయేలులో ఇట్లాంటి సౌందర్యం లేదంట. బహు సౌందర్యుడు, బహు సౌందర్యం గల యవ్వనుడు. సౌందర్యం మాత్రమే కాదు, బహు సౌందర్యం గల యవ్వనుడు అన్నాడు. అసలు ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడు లేడు అన్నాడు. అబ్బో, ఇశ్రాయేలులో సౌలు కాలంలో ఉండే యవనస్తుల్లో 12 గోత్రములలో సౌలు వంటి యవనస్తుడు లేడంట, అంత అందగాడు లేడంట. ఇంకా కిందికి చదివితే అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు అన్నాడు. అతడు భుజములు మొదలుకొని అతని కంటే ఎత్తుగలవాడు ఎవడు లేడు. కానీ గొల్యాతును చంపలేకపోయాడు లేండి, అది వేరే విషయం కదా. ఇశ్రాయేలులో గొప్పగా కనపడుతున్నాడు కానీ గొల్యాతును చంపలేకపోయాడు. ఇతని సౌందర్యం గురించి, ఇతని భౌతిక స్థితి, ఇతని అందాన్ని గురించి రాయబడింది కదా, బహు సౌందర్యం గలవాడు. ఇదే సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో కూడా చూడండి, 16వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. అతడు ఉమ్, వాణ్ణి పిలవాలనిపించి ఉమ్. లోపలికి తోడుకొని వచ్చాను. దావీదు గురించి చెప్తున్నాడు. దావీదుని తీసుకొని రాగా అతడు అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, సౌందర్యమైన వాడనే నేను. చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. ఆ, రాగానే చాలండి, ఆయన ఎంత సుందరంగా ఉన్నాడో చూడండి. చూచుటకు సుందరమైన వాడు. అతను రాగానే చదవండి, అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే. నేను కోరుకున్న వాడు ఇతడే అంటున్నాడు. 21వ వచనం చూడండి, 21వ వచనం ఇదే అధ్యాయంలో. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టం పుట్టింది. చూడగానే దావీదును, ఎర్రని వాడు, రూపసి, చక్కని నేత్రములు గలవాడు. అతని చూడగానే సమూయేలు నేను కోరుకున్నవాడు ఇతడే అని ప్రభు పరలోకం నుండి సమూయేలుకు తెలియజేశాడు. సౌలు యొద్ద నిలబడగానే సౌలుకు దావీదు పైన బహు ఇష్టము పుట్టింది కదా. ఊరికే ఇష్టము కాదు, బహు ఇష్టము పుట్టాను సౌలుకు. 18వ వచనాన్ని చూడండి, ఇదే అధ్యాయం 18వ వచనం. 18వ వచనం కూడా చింతకించుము. ఆ, బెత్లెహేమీయుడైన ఉమ్, 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 ఇశ్రాయేలు యొక్క కుమారులలో ఉమ్, ఒకరిని చూచి తిని, ఆ, అతడు చమత్కారముగా ఆ, వాయింపగలడు. ఆ. అతడు బహుశూరుడును, యుద్ధశాలి, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపశీయుడై రూపసినై ఉన్నాడు. రూపసి, రూపం కలిగిన వాడు. రూపసి, రూపు అంటారు చూడండి. నీ రూపు చూడ ఎట్లుంది అంటారు కదా, మన ఊర్లో అంటారు, నీ రూపు చూడ ఎట్లుందో అంటారు. అంటే మంచి రూపసి, మంచి రూపం కలిగిన వాడు, ఎర్రని నేత్రములు గల, చక్కని నేత్రములు గలవాడు, ఎర్రని వాడు. అతన్ని చూడగానే సౌలుకు బహు ఇష్టము పుట్టాను అని రాస్తున్నాడు కదా. ఎంత ఇష్టం కలిగిందో సౌలుకు దావీదును చూడగానే. అబ్రాహాము భార్య అయిన శారా మిక్కిలి చక్కనిది, రిబకా మిక్కిలి చక్కనిది, రాహేలు రూపవతి, సౌందర్యవతి కదా. ముగ్గురు స్త్రీల గురించి మనం చూసాం. సౌలు బహు సౌందర్యం గలవాడు, ఇశ్రాయేలులో అతని వంటి వాడు లేడు.
దావీదు కూడా మంచి నేత్రములు గలవాడు, రూపసి, ఎర్రనివాడు. అతన్ని చూడగానే సౌలుకు బహు ఇష్టం పుట్టింది. నిజానికి మీరు గమనించండి, సౌలును గురించి అంతకుముందే 9వ అధ్యాయంలో సౌలు అందాన్ని గురించి చెప్పాడు. తనకంటే బాగా ఎవరైనా ఉంటే ఓర్వలేరు కదా. సౌలును ఇశ్రాయేల్లో అటువంటి వాడు లేడని చెప్పాడు. ఆ సౌలు అంత అందగాని ముందు మరలా ఎవరొచ్చి నిలబడ్డాడు? దావీదు రాగానే ఏం రాయుడు, నాకు పోటీగా నాకంటే వీడు అందంగా ఉన్నాడు అనే ఒక ద్వేషము ఇది రావాలి కదా సౌలుకు. కానీ ఆ క్షణానికి సౌలు దావీదు మీద ఇష్టం చూపుతున్నాడు. బహు ఇష్టం పుడుతుంది దావీదు పైన, బహు ఇష్టము పుట్టాను కదా దావీదు రూపం. ఇక్కడ ఇంతవరకు 5గురిని చూసాం, 3 స్త్రీలను 2 పురుషులను చూసాం. ఇదే పాత నిబంధన గ్రంథంలో ఒక విచిత్రమైన ఆయన ఉన్నారు చూడండి. పరమగీతములు 5వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం చూడండి. పరమగీతములు 5వ అధ్యాయం 10వ వచనం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణవర్ణములు. నల్లని వెళ్ళింది, ఇక్కడ కృష్ణవర్ణములని కొన్ని చోట్ల ఉన్నది. అతని నొక్కులు అవి నొక్కులుగా కనబడుచున్నది. అతని నేత్రములు నందును గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాల వలె కనబడుచున్నవి, అవి చక్కగా తాచిన రత్నం వల్లే ఉన్నవి. అతని చెక్కిళ్ళ పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును అని ఇక్కడ ఎవరో కాదు, మన ప్రియ ప్రభువును గూర్చి రాయబడిన మాటలు. అతడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అని. ధవళం అంటే తెలుపు, తెలుపు అంటే తెలుపు సాధారణమని. ధవళం అంటే అంతకంటే ఇంకా తెల్లనిది ఉండదన్నమాట. ఇంకా తెలుపులలో దాన్ని మించినది ఉండదు ధవళం అంటే. ఆ ప్రకాశవంతమైన తెలుపు అనమాట. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తించవచ్చంట అతన్ని. మనము ఇది పెళ్ళిళ్ళ సీజన్ ముందే చెప్పాను కదా. పెళ్ళిలో పోతే కొందరు ఏం కనపడలే పెళ్ళిళ్ళు అంటే, ఆడే ఉంటుంది అంటే నేను కనుక్కోలేకపోయినాను నేను అంటారు. మహా అంటే 500 మంది 1000 మంది కూడా దాంట్లో కూడా కనుక్కోలేకపోతున్నాం. ఈయన 500 మంది 1000 మంది వస్తేనే అబ్బో ఇదేం పెళ్ళి ఎంతమంది వచ్చినారు అంటున్నారు. 10,000 మంది. రైతు నగరం జనాభా ఎంతో నాకు తెలీదు. ఒక 4,000 ఉంటారా? ఉండరు, చిన్నదే రైతు నగరం. 10,000 ఉంటారా? ఇంకా రైతు నగరం అంతా రోడ్డు మీద పడితే గుర్తుపట్టగలమో ఎవరైనా కనుక్కోలేము మనం. 10,000 మందిలో గుర్తింపదగిన వాడంట కదా. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అంటే ఆయన వర్ణం కలరు ధవళంలాగా రత్నాల్లాగా ఉంటుందంట ఆయన కలరు. అతని శిరస్సు అపరంజి వంటిది. అంటే అపరంజి అంటే గోల్డ్, బంగారం. ఆయన తల బంగారం వలె కనపడుతుందంట. ఆయన తల వెంట్రుకలు కాకపక్షము వలె అంటే కాకిలాగా నలుపుగా ఉంటాయంట తల వెంట్రుకలు. కాకిలాగా కృష్ణవర్ణములు అంటే నల్లనివి మాత్రమే కాదు, అవి కర్లీ హెయిర్స్ నొక్కులు కలిగి ఉన్నవి అంటున్నాడు. అతని కళ్ళు, అతని చెక్కిళ్ళు, వాటన్నిటి గురించి వివరిస్తున్నాడు. ఈయన ఎవరో కాదు, మన ప్రియ ప్రభువు కదా. ఈయన భౌతిక స్థితి గురించి ప్రభు గురించి రాయబడింది. ఈయన లాంటి వర్ణన ఇక ఎవరి గురించి లేదు బైబిల్ గ్రంథంలో. ఆ బైబిల్ గ్రంథంలో కాదు, భూలోకంలో ఆయన వంటి వర్ణన ఇక ఎవరికి చెప్పబడలేదు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగడినవాడు. అటువంటి వాడు ఆ పరలోకంలో సింహాసనం మీద ఉండేవాడు. నీ కొరకు, నా కొరకు, మన కొరకు దిగి వచ్చాడు.
ఇంకా ఆయన గురించి ఇదే పాత నిబంధనలో రాయబడింది, చూడనొల్లని వాడుగా అయిపోయాడు. అంటే చూద్దామన్నా చూడబుద్ధి కావడం లేదంట, అటువంటి వాడుగా అయిపోయాడు. తన భౌతిక స్థితి కదా, ఆ రూపము చూడనొల్లని వాడు స్థితికి వెళ్ళిపోయింది. ఒక రక్తపు ముద్దగా అయిపోయినాడు ఆయన. ఇదంతా పాత నిబంధన గ్రంథం. పాత నిబంధనలో చెప్పబడిన మాటలు ఇంతకుముందు కూడా చాలాసార్లు మీ మధ్యకు తీసుకుని వచ్చాను. అక్షరార్థమైనది పాత నిబంధన గ్రంథం. ఈ సామెతల గ్రంథంలో చూసాం, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నాడు. మరి ప్రభువే ఆయన అందాన్ని గురించి చెప్పబడింది. కొందరు స్త్రీల గురించి చూసాము, కొందరు పురుషుల గురించి చూసాము, వారి అందాల గురించి కదా. ఆయన ఇచ్చింది అందం ఎవరిచ్చింది? మనకుగా మనం తయారు చేసుకుంది ఏం కాదు, ప్రభు ఇచ్చిందే. ఆయన చెప్తున్నాడు వారి గురించి. అయితే సామెతల గ్రంథము ఒక స్త్రీ అందముతో ముగింపబడింది. అది ఏంటంటే అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నాడు. మరి ఆయన ఇచ్చిన అందమే షారాకు వ్యర్థం కాలేదు, రిబికాకు వ్యర్థం కాలేదు, రాహేలుకు వ్యర్థం కాలేదు, సౌలుకు వ్యర్థం కాలేదు, దావీదుకు వ్యర్థం కాలేదు. ఇంకా అందరికంటే ముఖ్యంగా ఆయన భౌతిక స్థితి, ఆయన రూపాన్ని గురించి అది ఏం వ్యర్థంగా లేదు. వారి అందం వారికి మోసం చేసినట్టుగా లేదు గ్రంథంలో కదా. అయితే ఇక్కడ రాయబడింది అందరి గురించిన మాట కాదు, ఇది కొందరిని గురించే. ఇంకా అంతకు ముందు వచనాలలో ఆ అందాలను గురించి, మోసపోయే వారి గురించి, మోసాలు చేసేవారి గురించి చెప్పబడింది, వేశ్యను గురించిన మాటలు. చాలా మంది ఈ లోకంలో మనం పేపర్లలో, టీవీలలో చూస్తున్నాం. వారి భౌతిక రూపాన్ని, భౌతిక స్థితిని బట్టి వారి శరీరాలను వెచ్చించి వారు ఆ భోగాల ద్వారా అనుభవించి ఆ శరీర సంబంధమైన ఇచ్చలు, కోరికలు తీరిన తర్వాత, కాలం గతించిన తర్వాత, వారు నష్టపోయిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నారు, మేము ఉన్నప్పుడు ఇట్లా చేశాము, ఇప్పుడు ఏం లేక మోసపోయినామని. వారి అందం వారికి మోసం చేసింది. ఎలాగంటే మోసం విషయాల్లో వారు వినియోగించారు, మోసానికి దాన్ని వినియోగించారు కనుక వారిని మోసపరిచింది. వారికి చివరికి వారు చూసే లోపల వారికి వ్యర్థంగా అయిపోయింది. అది ఇది అందరికి సంబంధించిన వచనం కాదు, ఇది విశ్వాసుల గురించి రాయబడిన వచనం కాదు. ఇది ఎవరైతే దాన్ని చెడు కార్యక్రమాలకు, వారి అందాన్ని, వారి సౌందర్యాన్ని అసాంఘిక కార్యక్రమాలకు వాడుతున్నారో వారిని మోసపరుస్తుంది, వారికి వ్యర్థంగా ఉంది. కానీ ఇది అందరికీ సంబంధించిన వచన భాగం కాదు ప్రియమైన వర్లారా. ఇది పాత నిబంధనలో చెప్పబడిన మాటలు. కొత్త నిబంధనలో ఉన్నాయి చూడండి. కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో ప్రభువే మాట్లాడుతున్నాడు. చివరి వచనం మనం ముగించుకుంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. కొండ మీద ప్రసంగంలో ప్రభువు మాట్లాడుతున్నాడు. కొండ మీద కూర్చొని ఆయన 3 రోజులు మాట్లాడుతున్నా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాడు. ఇక చూడండి, పాత నిబంధన గ్రంథంలో వారి అందాన్ని గురించి ఎందుకు చెప్పాడు? అది వారికి గొప్ప కనుక, అక్కడ ఉండే ప్రజల్లో వారు గొప్పగా ఉన్నారు కనుక, సౌలు ఇశ్రాయేల్లో అంతటి అందగాడు లేడు కనుక అది గొప్పగా చెప్పాడు. దావీదు అంత అందగాడు కనుక అది గొప్ప విషయం కనుక, దావీదు ప్రజల దృష్టిలో కానీ దావీదుకుండే అది గొప్ప వరం కనుక అది గొప్పదిగా చెప్పాడు. శారాలో ఆమె అందం, ఆ చక్కనితనం గొప్పది కనుక ఆమెకు గొప్పతనాన్ని గురించి చెప్పాడు. రిబ్కాకుండే అందం గొప్పది కనుక ఆ గొప్పతనాన్ని గురించి చెప్పాడు. రాహేలుకు అందం ఉంది కనుక ఆ గొప్పతనాన్ని గురించి చెప్పాడు. అందుకే రాహేలును ప్రేమించాడు యాకోబు. లేనిస్తే లే నాకెందుకు అంటున్నాడు యాకోబు. సౌలుకు ఉండే గొప్ప ఆ అందం గొప్పది కనుక దాన్ని వివరించాడు. అయితే అది పాత నిబంధన కాలంలో మన ప్రభువు కూడా ఆయన ఆ యొక్క అందాన్ని గురించి, అసలు ఆ రూపు ఎటువంటిదో అని వర్ణనాతీతం కానీ వర్ణించాడు కొంతవరకు. అయితే క్రొత్త నిబంధనలు చెప్తున్నాడు, ఆ ప్రియ ప్రభు ఆయనే మాట్లాడుతున్నాడు తన నోటితో. ఆత్మ విషయంగా, శరీర సంబంధమైన విషయాల గురించి చెప్పడం లేదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు,
వారు తృప్తిపరచబడుదురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. ఇక భౌతిక సంగతుల గురించి మాట్లాడటం లేదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, హృదయంతో చేయగలిగిన వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఈ 5వ అధ్యాయం 3వ వచనం నుండి 10వ వచనం వరకు చెప్పాడు. నీతి నిమిత్తము సమాధానపరచువారని 9వ వచనంలో, నీతి నిమిత్తము హింసింపబడువారని 10వ వచనంలో. ఇవన్నీ కూడా భౌతికంగా చేసే పనులు కాదు, ఇవి హృదయంతో అంతరంగికంగా ఆత్మతో చేసే పనుల గురించి చెప్తున్నాడు. ఇంకా మనిషికి అందాన్ని కలిగించేది, మనిషికి గొప్పతనాన్ని కలిగించేది, మనిషిని అందంగా తీర్చిదే ఏంటంటే అంతరంగిక విషయాలని చెప్తున్నాడు ఆయన. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇక అంతరంగిక విషయాల గురించి చెప్తున్నాడు. ఆ పరలోకంలో ఉండే ప్రభువు ఆ పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆ సందర్భంలో ఆయన, నేను ఇంత సుందరం 10,000 మందిలో గుర్తింపదగా ఈ శరీరం, ధవలంగా ఉండే ఈ శరీరం, రత్నవర్ణంతో ఉండే శరీరం, నేను ఇంత బాగున్నానే, ఎక్కడ నేను ఆ సిలువలో వద్దులే, నేను వెళ్ళను, కానీ ఇదిగో గబ్రియేలు దేవదూత, నువ్వు వెళ్ళి వారి కోసం నువ్వు బలి రక్షణ చేసి నేను ఇక పవర్స్ ఇస్తాను, వెళ్ళి తీసుకొని రాబో వాళ్ళని రక్షించుకొని అని చెప్పలేదు ఆయన. ఈ అందమైన శరీరాన్ని నేను ఎట్లా వెచ్చిస్తాను? ఆ కలువరి సిలువలో కోడాలతో కొడతారు కదా, ముళ్ళ కిరీటం పెడతారు, రెక్కలో బల్లెపోటు, ఇన్ని రకాలుగా ఈ శరీరాన్ని ఎట్లా నేను ఇంత మంచిగా ఉండేదాన్ని. మనమే ఏదన్నా చిన్నది ఒకటి పాడైతే, ఎందుకు దీన్ని పాడు చేయడం, ఊరికే ఎత్తి పెడతాం, చిన్నవే. మరి ఇంత మంచి శరీరాన్ని ఎట్లా నేను ఆ కలువరి సిలువలో దీన్ని గాయపరిచి, దీన్ని రక్తాలు కార్చి ఎట్లా చేసాం ఇంత మంచి శరీరాన్ని అని అనుకోలేదు ఆయన. ఈ మానవుని రక్షించాలంటే ఈ 10,000 మందిలో గుర్తింపబడిన ఈ శరీరం నలగాల్సిందే. బంగారు అపరంజి వంటి తల, ముళ్ళ కిరీటం పెట్టబడాల్సిందే. చల్లగా రూపం, ధవల రూపం, ఈ రూపానికి రక్తపు దారాలు కారాల్సిందే. ఈ సుందరమైన పాదాలకు గాయాలు చేయబడాల్సిందే. ఈ మృదువైన చేతులకు మేకులు కొట్టబడాల్సిందే. ఈ అందమైన శరీరానికి ప్రక్కలో బలెపోటు పొడవడాల్సిందే అని చెప్పేసి ఆయన ఆ పరలోకా నుండి ఆయనే దిగి వచ్చి మన కొరకు బలి అయ్యాడు. కాబట్టి ప్రియమైన వారలారా, పాత నిబంధనలో చెప్పినట్టు ఆ అందాలయం వారికి మోసాలు చేయలేదు. వారి గురించి కాదు, విశ్వాసిని గురించిన మాటలు కాదు అవి. అందరికీ అన్ని వచనాలు వర్తింపజేయడం సబబు కాదు అది. అలాగే ఆయన కూడా అంత అంత స్వరూపము సొగసు కలిగిన ఆయన. అటువంటి ఆయన మన కొరకు బలయ్యాడు. ఇక మనకు అందాన్ని చేకూర్చేది కదా, క్యారెక్టరే అంటున్నారు కదా. మన అందాన్ని ఫిజికల్ బాడీ కాదు, మన గుణం, క్యారెక్టరే మనకు అందాన్ని ఇచ్చేది అని లోకంలో కూడా చెప్తున్నారు. కాబట్టి బైబిల్ చెప్తుంది, ప్రభువు చెప్పిన ఆయన మాటలు ఉన్నాయి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇవి విశ్వాసులకు తగినవి. కాబట్టి ప్రియమైన వారలారా, ఆత్మీయమైన సౌందర్యం, ఆత్మీయమైన అందం భౌతికంగా ప్రభు ఇచ్చిందే చాలా సంతోషం కదా. ఆయనది ఇచ్చిందే, మన శరీరంలో ఏమిచ్చినా ఆయన ఇచ్చిందే. ఆయన ఒక కన్ను లేకుండా పంపిస్తే ఎవరు పంపించినట్టు కదా. మనకు అన్ని బాగా ఇచ్చినారంటే ఎవరు ఇచ్చినట్టు? ఆయన ఇచ్చినవే. వాటిని బట్టి తృప్తి చెందాం, దాన్ని బట్టి ఏ అభ్యంతరం లేదు. అయితే అంతకంటే ముఖ్యంగా ప్రభు ఆత్మ సంబంధమైన అందాన్ని గురించి చెప్తున్నాడు. ఆ ఆత్మ గుణ లక్షణాలను, ఆ పరిశుద్ధాత్ముడు చెప్పే గుణ లక్షణాలను మన జీవితాల్లో కూడా కలిగి ఉండి ఆ ప్రభువును మహిమపరచాలని, మనం కూడా మంచి ఆత్మీయులుగా జీవించాలని, ఈ ఆత్మీయ జీవితాన్ని వాక్యానుసారంగాను ఆత్మానుసారంగాను కొనసాగించాలని ప్రభు తన వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. అలాగూ మన జీవితాల్లో మనం కలిగిందుగాక. ప్రభు అలాగూ తన ఆత్మ ద్వారాను తన వాక్యం ద్వారాను మన జీవితాల్లో మనల్ని నడిపించునుగాక. ప్రభు ఈ వాక్యం మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, పరిశుద్ధుడవు మా తండ్రి,
ఈ మధ్యాహ్నం వేళ మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఇంతవరకు మీరు జరిగించిన ఆరాధనకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మీ శరీరం మీ రక్తంలో పాల్పంపులు పొందాం, మీకు స్తుతులు స్తోత్రములు అర్పించాం. మా ఆరాధనలు గైకొనామని నమ్ముచున్నాం. మా ఆరాధనలు ఆగ్రహించారని